రామాయణంలోని కిష్కింధాకాండలో వాలి శ్రీరామచంద్రుడిచే బాణంతో గాయపడి తన చివరి శ్వాసలు గడిపే సమయంలో రామునితో కొన్ని ప్రశ్నలు అడుగుతూ తన కోపాన్ని వ్యక్తపరుస్తాడు. రాఘవ, నీవు ధర్మవేత్త, నీతిమంతుడు. కాని నాతో యుద్ధం చేస్తుండగా వెనక నుండి బాణంతో ఎందుకు సంహరించావు? నేను నీతో శత్రువుగా వ్యవహరించలేదు. నా చిన్న తమ్ముడైన సుగ్రీవుని మాటలు నమ్మి నేను ఎలాంటి వాడని అని చూడకుండా నన్ను శిక్షించావా? సుగ్రీవుడు నా తమ్ముడు, కాని అతడు భయంతో నన్ను విస్మరించాడు. అతనికి సింహాసనం మీద ఆసక్తి ఎక్కువ. నా పరాభవానికి అతడు కారకుడు. అయినా నీవు అతనికి సహాయం చేస్తున్నావంటే అతనిలో ఏదో మంచి ఉన్నట్లే. ఇప్పుడు నా ప్రాణాలు విడిచిపెడుతున్నాను. సుగ్రీవుడు నీ ఆధ్వర్యంలో ధర్మపదంలో నడవాలి. నా కుమారుడు అంగుడు అతని భవిష్యత్తుకు మార్గం చూపించు. వాలి తన చివరి శ్వాసలోనూ తన తమ్ముడిపై కొంత కోపంతో ఉన్నప్పటికీ రాముని మహోన్నత స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు. ఈ సంఘటన వాలి సుగ్రీవుల మధ్య జరిగిన సంఘర్షణను చూపిస్తూనే రాముని ధర్మబద్ధమైన నిర్ణయాన్ని కూడా తెలియజేస్తుంది. జై శ్రీరామ్.